నమస్కారం. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు నోరూరించే రుచులను పరిచయం చేస్తున్న మీ ఇంటి వంట ఈ రోజు కూడా సరికొత్త రుచులను పరిచయం చేయడానికి రెడీగా ఉంది. సో మన ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయిపోదామా? ఈ రోజు మీ ఇంటి వంట జామున్ అప్పడం చలరై సిరీస్ లో భాగంగా హైదరాబాద్ నాచరంలో పద్మ గారింటికి వచ్చాం. సో పద్మ గారితో మాట్లాడి ఎలాంటి వంటలు చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హలో పద్మ గారు. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నా అండి. జీ మీ ఇంటి వంట స్వాగతం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకోసమేనండి? అవునండి. థ్యాంక్ యూ. చెప్పండి పద్మ గారు, ఫస్ట్ చేయబోయే ఐటమ్ ఏంటి? క్యారెట్ గులాబ్ జామ్ అండి. క్యారెట్ గులాబ్ జామ్ డిఫరెంట్ గా ఉంది కదా. మామూలుగా గులాబ్ జామ్ తింటూ ఉంటాం కానీ క్యారెట్ గులాబ్ జామ్ కొంచెం డిఫరెంట్. ఓకే, మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? క్యారెట్ తురుము, కార్న్ఫ్లోర్, నెయ్యి, పచ్చికోవా, డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పౌడర్, చక్కెర కుళ్ళు, పిస్తా పప్పు, షుగర్. పద్మ గారు, కావాల్సిన పదార్థాలు చూసాం. వంట ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? అవునండి. ఫస్ట్ ఏం చేద్దాం? బౌల్ తీసుకుందాం. ఓకే. క్యారెట్ ఆల్రెడీ తురిమింది, బాయిల్ చేసి పెట్టిందండి. అది బాయిల్ చేసిన తర్వాత వాటర్ బాగా పిండేసి, అంటే క్యారెట్ తురుము చేసిన తర్వాత దాని తర్వాత బాయిల్ చేయాలన్నమాట 20 minutes. ఓకే, అలా బాయిల్ చేసిన తర్వాత వాటర్ అంతా తీసేసి బాగా పిండి ఆ వాటర్ అంతా తీసి అదెట్టింది. ఓకే, ఇలా ఉంటుంది. స్పూన్. పద్మ గారు, ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? తర్వాత పచ్చికోవా. ఈ పచ్చికోవా బయట దొరుకుతుంది కదండి? బయట స్వీట్ షాప్ లో దొరుకుతుందండి. ఓకే, చెప్పండి పద్మ గారు, ఎలా టైం పాస్ అవుతూ ఉంటుంది మీకు ఇంట్లో? టైం సరిపోదండి అసలు. టైం సరిపోదా? అసలు ఎలా టైం పాస్ చేస్తారు టైం సరిపోకుండా? అంటే నేను పెయింటింగ్స్ వేస్తాను, ఆర్డర్స్ తీసుకుంటాను, సారీస్ పెయింటింగ్స్ వేస్తాను. సో ఇంట్లో బాగా టైం పాస్ అయిపోతుంది అనమాట పెయింటింగ్ తో. అవునండి. ప్లాన్ ఫోర్ తీసుకోవాలి. ఇదంతా వేయాలి? ఇది ఒక 3 teaspoons. నెక్స్ట్ ఏం చేయాలి? వాటర్తో చాలా ఎక్కువ అవుతుంది కొంచెం, ఎందుకంటే క్యారెట్ గుజ్జులో వాటర్ ఉంది కదా, కోవా కూడా పచ్చిగానే ఉంది కదా, ఆ నీళ్ళు సరిపోతుంది. ఇది కొంచెం మిక్స్ అయ్యే లోపల ముందు పాకం తీసుకుని తర్వాత ఇక్కడ ఆయిల్ మరగపెట్టుకుంటే ఆన్ చేయను. ఓకే, ఏం పెడదాం? వాటర్ వేసి ఇందులో సిరప్ అండి, జామున్స్ కి సిరప్ ఇందులో తయారు చేద్దాం. జామున్ వేపడానికి ఇక్కడ ఆయిల్. స్టవ్ వెలిగించి కొంచెం అందులో ఆయిల్. షుగర్ సిరప్ అటువైపు రెడీ అయిపోతుంది, ఇక్కడ ఆయిల్ కూడా రెడీ అయిపోతుంది. అంతలోపల ఇది బాగా మ్యాష్ చేసుకోవచ్చు. మ్యాష్ చేసుకొని రౌండ్స్ గా ఉండేలా చుట్టుకోవాలండి. ఇవి రౌండ్ గా ఉండేలా చుట్టుకొని దాంట్లో కొంచెం పిస్తా, చక్కెర గుళ్ళు లోపల స్టఫ్ చేసి ఉండ చేసుకోవాలండి. ఓకే, ఇది కలపడం అయిపోయిందండి. ఇప్పుడు వాటర్ మరుగుతుంది కదా, ఒక స్పూన్ ఇవ్వండి. షుగర్ వేసి సిరప్ తయారు చేస్తాం. ఓకే, వాటర్ బాగా మరుగుతున్నప్పుడు షుగర్ అందులో వేయాలి. ఇది కొంచెం బాగా పొంగిన తర్వాత ఇలాచి పౌడర్ వేసి సిరప్ రెడీ అయిపోయిన తర్వాత అది ఈ ఉండలు ఈ లోపల ఉండలు చూడతాం. ఓకే, మీ పిల్లలు ఏం చదువుకుంటున్నారండి? పెద్ద అబ్బాయి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అండి. ఓకే, చిన్న అబ్బాయి మొన్న 10th class రాశాడు. అలా రౌండ్గా ఉండలుగా చేస్తున్నాను. ఉండలుగా చేసుకొని దాంట్లో పిస్తా పప్పు. ఇది పిస్తా పప్పు. అవునండి. షుగర్ గుళ్ళు, షుగర్ క్రిస్టల్స్. ఇది కొంత మిశ్రయం కూడా అంటారు కదా. ఇప్పుడు రెండు స్టఫ్ చేసుకోవాలి. ఓకే, వేసి లోపల స్టఫ్ చేసుకొని రౌండ్ చేసుకో. చాలా మంది ఈ మధ్యలో మనకి ఏం కావాలంటే పెట్టుకోవచ్చు కదా, బాదం పప్పు పెట్టుకోవచ్చు, చెర్రీస్ పెట్టుకోవచ్చు కదా, చాక్లెట్స్ పెట్టుకోవచ్చు, అలా ఏమైనా పెట్టుకోవచ్చు. బాగానే ఉంటాయి. లోపల పాకం దిగిన తర్వాత ఇది కూడా లోపల బాగా వాటరింగ్ అయ్యి మంచి క్రిప్స్ అనిపిస్తుంది. ఓకే, చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకున్నాం. సిరప్ ఇంకా రెడీ అవ్వాలి కదండి. అంటే లేట్ పాకం సరిపోతుందా? కొంచెం కొంచెం ఇది ఒక పక్క మరుగుతుంటుంది కదా, ఆయిల్ మరిగింది కదా, కొంచెం ఇవి డీప్ ఫ్రై చేసుకుంటాం. ఓకే, తీసుకుందాం. ఒక స్పూన్ ఇవ్వండి. ఇలాచీ పౌడర్ వేయాలి. అయిపోయిందండి. ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత ఎక్కువ సేపు స్టవ్ మీద ఉంచకూడదండి, ఆ ఫ్లేవర్ పోతుంది. ఓకే, ఇది స్టవ్ ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేద్దాం. షుగర్ సిరప్ రెడీ. అది ఆయిల్లో వేసేద్దాము. కొంచెం వేడైందా వేసానంటే వేసేస్తాం. కొంచెం బ్రౌన్ రావాలండి, కొంచెం డార్క్ బ్రౌన్ రావాలి.
ఇది బ్రౌన్ టు బ్రౌన్ వచ్చాయి కదా, స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది తీసి మనం లేదు డైరెక్ట్ పాకంలో వేసిస్తాం. డైరెక్ట్ పాకంలో వేసేయచ్చా? ఓకే. జామున్స్ సిరప్లో వేసాం కదండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, కొంచెం ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలా? అంటే డ్రై ఫ్రూట్స్ మనం వేయించుకోవాలి కదా. నేతిలో కొంచెం వేయించుకొని దీంట్లో వేసుకోవాలి. ఆయిల్ అయినా నేతిలో అయినా. ఓకే, ఇది పక్కన పెట్టేస్తాను. మీ పిల్లలు ఎక్కువ స్వీట్ తింటారా లేకపోతే హాట్ తింటారా? స్వీట్ హాట్ రెండు లైక్ చేస్తారండి. మీరు ఇంట్లో బాగా స్వీట్ ఎక్కువ చేస్తారా? నేను ఎక్కువ స్వీట్ తింటానండి. మీరు ఎక్కువ స్వీట్ తింటారా? నెయ్యి బాగా కాగింది కదా, నెయ్యి కాగిపోయింది. ఇప్పుడు కొంచెం జీడిపప్పు ఆపేయండి స్టవ్. జీడిపప్పు కిస్మిస్ త్వరగా వేగిపోతుంది కానీ బాదం కొంచెం లేట్ కదా. ఈ గులాబ్ జామున్స్ అందులో తీసేసుకున్నాను జార్లో. ఓకే. వేడి వేడిగా గుమగుమలాడే క్యారెట్ గులాబ్ జామున్ రెడీ కదా. పద్మ గారు ప్రిపేర్ చేసిన క్యారెట్ గులాబ్ జామున్ రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి మీకోసం. క్యారెట్ జామున్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: క్యారెట్ తురుము, కార్న్ ఫ్లోర్, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, పచ్చికోవా, ఇలాచి పొడి, పంచదార, ఖర్జూర గింజలు, పంచదార పలుకులు. తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లో బాయిల్ చేసిన క్యారెట్ తురుము 1 కప్పు, పచ్చికోవా 3 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, తగినన్ని వాటర్ పోసి ముద్దగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో వాటర్ పోసి 1 కప్పు పంచదార వేసి పాకం వచ్చే వరకు వెయిట్ చేయాలి. పాకం వచ్చాక అందులో ఇలాచీ పొడి చల్లాలి. ఇప్పుడు వేరే స్టవ్ మీద మరో పాన్ పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసి కాగనివ్వాలి. ఆయిల్ కాగాక కలిపి ఉంచిన క్యారెట్ మిశ్రమంలో పిస్తా పప్పు, పంచదార పలుకులు స్టఫ్ చేసి కాగిన నూనెలో వేసి ఎర్రగా వేయించుకోవాలి. వేగిన తర్వాత పాకంలో వేసి నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోవాలి. అంతే, క్యారెట్ జామున్ రెడీ.